ఎయిర్లైన్స్ ఒక ఇండస్ట్రీగా మనం అనుకుంటే ర్యాగింగ్ చేయడము లేకుంటే కొన్ని ఫేవర్స్ అడగడము, యాజ్ ఎ ఉమెన్గా మీకు అలాంటి ఏదైనా ఎక్స్పీరియన్సెస్ కానీ ఎదురైనాయా మీకు? బీయింగ్ ఇన్ ద ఏవియేషన్ ఇస్ ద మోస్ట్ లక్కీయెస్ట్ ఫర్ ఎనీ ఉమెన్. ఓకే ఎందుకంటే బేసిక్లీ ఇక్కడ ఇంటగ్రిటీ రూల్స్ ఆర్ వెరీ వెరీ టాప్ నాచ్. ఓకే కొంచెం అలాంటి ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్స్ కానీ బిహేవియర్ మీరు ఎక్స్పీరియన్స్ చేసినా, ఇఫ్ యూ కంప్లైన్ ఇంకా దే ఆర్ కంప్లీట్లీ బ్లాక్ లిస్టెడ్, ఇంకా వాళ్ళ కెరియర్ అక్కడికి ఎండ్. ఓకే సో నో బడీ రిస్క్ దేర్ కెరియర్ జస్ట్ ఫర్ అ టెంపరీ వాట్ ఎవర్. ఇంకొకటి ఏంటంటే చాలా మంది చెప్తూ ఉంటారు లైక్ క్యాప్టెన్స్, క్యాబిన్ క్రూ మూవీస్ చూస్తారు, ఇట్స్ లైక్ లిటరలీ సిల్లీ బుల్షిట్ అనిపిస్తుంది. అంటే బికాస్ దిస్ పీపుల్ ఆర్ వాచింగ్, దే ఆర్ జస్ట్ యూజింగ్ ద సేమ్ ప్యాటర్న్ ఆఫ్ స్టోరీస్, బట్ దట్స్ నాట్ ద రియాలిటీ అండి. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ ఫ్లయింగ్ విత్ అ టీమ్ టుడే, నా హోల్ కెరియర్లో నేను మళ్ళీ వాళ్ళతో ఫ్లై చేసే ఛాన్స్ ఉండదు నాకు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు క్యాప్టెన్స్ అండ్ క్యాబిన్ క్రూ అన్నప్పుడు ఇట్స్ అగైన్ అ కెరియర్, రైట్? సో ఇక్కడ ఒకవేళ కనెక్షన్ కుదిరితే వై నాట్, బికాస్ ఎవ్రీబడి వాంట్స్ అ లైఫ్ పార్ట్నర్ సమ్ డే. ఇట్స్ జస్ట్ దట్ నౌ ఏవియేషన్ ఇస్ అ గ్లామర్ ఇండస్ట్రీ. సో దీని నుండి ఏమైనా గాసిప్ వస్తే ఇట్ బికమ్స్ అ వెరీ బిగ్ టాపిక్ టు టాక్ అబౌట్.